హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, మీరు లంచ్ ఏం తిన్నారు? దీనికి సమాధానం వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ లంచ్? వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ లంచ్? నెంబర్ 2, మీరు భోజనం ఎందుకు వదిలేశారు? వై హ్యావ్ యూ లెఫ్ట్ ద ఫుడ్? వై హ్యావ్ యూ లెఫ్ట్ ద ఫుడ్? ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, వెన్నెల. సో వెన్నెలని ఇంగ్లీష్లో ఏమంటారు? నెంబర్ 2, వాళ్ళు నిన్ను బాధ పెట్టారా? దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. శూన్యం అంటే వాయిడ్ లేదా ఎంప్టీనెస్ అంటాం. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అంతా శూన్యంలా ఉంది. జీవితంలో ఏమీ లేదు అనిపించినప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఎవ్రీథింగ్ ఈజ్ వాయిడ్. ఎవ్రీథింగ్ ఈజ్ వాయిడ్. నాకు అంతా శూన్యంలా ఉంది. ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వాయిడ్. ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వాయిడ్. లేదా ఐ ఫీల్ సో ఎంప్టీ. నా మనసంతా శూన్యంలా ఉంది. ఐ ఫీల్ ఎంప్టీ ఇన్సైడ్. ఐ ఫీల్ ఎంప్టీ ఇన్సైడ్. నా జీవితం శూన్యంలా అనిపిస్తుంది. ఐ ఫీల్ ఎ వాయిడ్ ఇన్ మై లైఫ్. ఐ ఫీల్ ఎ వాయిడ్ ఇన్ మై లైఫ్. అతను లేక అంతా శూన్యంలా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ వాయిడ్ ఇన్ హిస్ యాబ్సెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ వాయిడ్ ఇన్ హిస్ యాబ్సెన్స్. హిస్ యాబ్సెన్స్ అంటే అతను లేక అని. అతని మరణం ఆమె జీవితంలో శూన్యం మిగిల్చింది. His death left a void in her life. His death left a void in her life. లోటు లేదా లోపం. దీన్ని చాలా రకాలుగా చెప్తారు. అవేంటో చూద్దాం. షార్టేజ్, ల్యాక్, డెఫిషియన్సీ, డర్త్, యాబ్సెన్స్, డిప్రైవ్డ్. ఇలా రకరకాలుగా చెప్తారు. అయితే ఈ ప్రతి మీనింగ్ని ఎగ్జాంపుల్తో సహా నేర్చుకుందాం. ముందుగా షార్టేజ్. వాళ్ళకి డబ్బుకి లోటు లేదు. దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ మనీ టు దెమ్. అదే డబ్బు ప్లేస్లో దేనికి లోటు లేదు అని చెప్పాలనుకుంటే దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఎనీథింగ్ టు దెమ్. ల్యాక్. ఎగ్జాంపుల్ చూద్దాం. వాళ్ళ సమస్య డబ్బు లేకపోవడమే. దేర్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ మనీ. దేర్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ మనీ. ఇక్కడ ల్యాక్ అంటే లేకపోవడం. డెఫిషియన్సీ అంటే లోపం. విటమిన్స్ లోపం వల్ల మీకు నీరసంగా అనిపిస్తుంది. డ్యూ టు వైటమిన్స్ డెఫిషియన్సీ మేక్ యూ ఫీల్ వీక్. డ్యూ టు వైటమిన్స్ డెఫిషియన్సీ మేక్ యూ ఫీల్ వీక్. డర్త్. ఎగ్జాంపుల్, వాళ్ళకి తిండికి బట్టకి లోటు లేదు. దెర్ ఈజ్ నో డర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ క్లోదింగ్. దెర్ ఈజ్ నో డర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ క్లోదింగ్. డిప్రైవ్డ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్. నీకు నేను ఏం లోటు చేశాను? What have I deprived you of? What have I deprived you of? ఇప్పుడు యాబ్సెన్స్ అంటే లేకపోవడం. అతను లేక నాకు ఏదో వెలితిగా ఉంది. సో ఇష్టమైన వాళ్ళు ఎవరైనా దూరంగా ఉన్నప్పుడు ఇలా వెలితిగా అనిపిస్తూ ఉంటుంది కదా. బికాస్ ఆఫ్ హిస్ యాబ్సెన్స్ ఐ myself felt there is something lacking in. బికాస్ ఆఫ్ హిస్ యాబ్సెన్స్ అంటే అతను లేక I myself felt there is something lacking in. అంటే నాకు ఏదో వెలితిగా అనిపిస్తుంది అని. లాకింగ్ ఇన్ అంటే వెలితి లేదా లోటు. నీ లోటు అతనికి తెలియాలి. లేదా ఇలా కూడా చెప్తుంటాం కదా, నువ్వు లేకపోతే ఎలా ఉంటుందో అతనికి తెలియాలి. సో కొంతమందికి ఎదుటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. అటువంటప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. He should know your absence. He should know your absence. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.